కృష్ణ గారు చెప్పిన మాట ఏదైతే ఉందో సుదృఢం చేసుకోవాలి, నిర్మాణం మంచిగా చేసుకోవాలి, గట్టిగా చేసుకోవాలి అని చెప్పిండ్రు. వాస్తవం కూడా అంతే. వారు చెప్పిన దానిలో పూర్తిగా మనందరం కూడా ఏకీభవించాల్సిన అంశాలు ఉన్నాయి. సైన్యం ఇంకా పెంచుకోవాలి. చాలామంది మన పట్ల చూస్తూ ఉన్నారు, మన దిక్కు చూస్తూ ఉన్నారు. ఒక జిల్లా కమిటీలో మనం అనుకుంటే దాదాపు 700-800 మందికి పదవులు ఇచ్చుకోవచ్చు. అనుబంధ సంఘాలు మెయిన్ కమిటీ కలుపుకుంటే ఒక్క జిల్లా కమిటీలో 800 మందికి మనం పదవులు ఇచ్చుకోవచ్చు. తప్పకుండా మీరు చెప్పిన సూచన ఏదైతే ఉందో కృష్ణన్న, ఆ పని తొందరలోనే చేసుకుందాం. ముమ్మాటికి కింది నుంచి మీద దాకా. ఎందుకంటే నేను నిన్నగాక మొన్న మత్స్యనాచారి గారి నేతృత్వంలో మన బృందం ఒకటి ఢిల్లీ పోయేది ఉంటే చెన్నై పోయేది ఉంటే ఆ సందర్భంగా అక్కడ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది మంత్రులు ఎంపీలతో మాట్లాడుతున్నప్పుడు డిఎంకే పార్టీకి సంబంధించిన వాళ్ళని అడిగింటి, అన్న మరి మీ పార్టీ చరిత్ర ఏంది అంటే 76 ఏళ్ళు అయిపోయిందన్న మా పార్టీ ఉట్టి అన్నారు. 76 ఏళ్ల నుంచి ఆ పార్టీ తమిళనాడు రాజకీయాలను శాసిస్తూనే ఉంది. అయితే అధికారంలో ఉన్నారు లేదా ప్రతిపక్షంలో ఉన్నారు, కానీ 76 ఏళ్ల నుంచి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నారు. మరి మనం కేవలం 24 ఏళ్ల పార్టీ. ఇంకొక 50-100 ఏళ్ళు ఈ పార్టీ దృఢంగా ఉండాలి అంటే నిర్మాణం పటిష్టంగా, పునాది పటిష్టంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ శాంతి సమయంలో అంటే తక్షణం కొట్లాడాల్సిన యుద్ధం ఏం లేదు, తక్షణమే కొట్లాడాల్సిన పెద్ద యుద్ధం ఏం లేదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, ద మోర్ యూ స్వెట్ డ్యూరింగ్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ డ్యూరింగ్ వార్. మళ్ళీ చెప్తా, ద మోర్ యూ స్వెట్ డ్యూరింగ్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ డ్యూరింగ్ వార్. అంటే శాంతి సమయంలో ఎంత ఎక్కువ చెమట ఒడిపితే యుద్ధంలో అంత తక్కువ రక్తం కారుతుంది అనే మాట దానికి తాత్పర్యం. ఈ మాట ఎందుకంటున్నా అంటే ఈ సమయంలోనే మనం పార్టీ నిర్మాణం కానీ, ఈ సమయంలోనే మనకి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకోవడం కానీ ఇప్పుడే చేసుకోవాలి. తప్పకుండా ఆ దిశగా మనం దృష్టి సారించాల్సిన అవసరం కూడా మన మీద ఉన్నది. తమ్ముడు వీరేందర్ చెప్పిన మాట కానీ, ఇంకా వినయన్న చెప్పిన మాట కానీ, ఇంకా మిగతా పెద్దలు చెప్పిన మాటలు కానీ, నేను చెప్పేదల్లా మీ అందరితో ఒకే ఒకటి. వినయ్ భాస్కర్ గారు నిబద్ధత కలిగిన నాయకుడు, కానీ నాకు ఆయన మీద ఉన్న కోపం కూడా ఏంటంటే ఆయన ఓడిపోయాక నువ్వెట్లా ఓడిపోయినావు అని అడిగిన. తెల్లారు లేస్తే ఆడనే ఉంటావు వడ్డపల్లిలా, తెల్లారు లేస్తే జనంలోనే ఉంటావు, మాస్ లీడర్వు, ఎవరైతే ఓట్లేస్తారో పేదవాళ్ళు వాళ్ళకు అండగా ఉంటావు. అర్ధరాత్రి ఎవరన్నా వచ్చి 2ంటికి వచ్చి తలుపు కొట్టి అన్నా అంటే బయటకు వస్తావు, ఉరుకులాడతావు, నువ్వెట్లా ఓడిపోయినావు అని అడిగిన. నిజంగా కూడా నాకు అర్థం కాని ప్రశ్నలలో ఈ ఎలక్షన్ తర్వాత వినయన్న ఓటమి కూడా ఒకటి. అన్న ఏమన్నాడంటే, తర్వాత అన్న మాత్రమే కాకుండా ఇంక ఇతర పెద్దలతో కూడా మాట్లాడుతుంటే, అన్న 2-3 కారణాలు ఉన్నాయి, చేసింది చెప్పుకోలేకపోయినాం, ఇది వాస్తవం అన్నాడు. నిజం కూడా అది. నాకు 4-5 రోజుల కింద ఒక పిల్లగాడు సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పంపించిండు. నేనేదో వరంగల్ గురించి పెడితే ఆ తమ్ముడు పెట్టిన మెసేజ్ నాకు, అన్న తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ మా వరంగల్లో కట్టిరు మీరు 24 అంతస్తులల్లా, చెప్పుకోకపోతిరి. భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు మా వరంగల్లోనే కడితిరి, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని, దాని గురించి గొప్పగా చెప్పుకోపోతిరి. ఆఖరికి ఇన్ని ఐటీ కంపెనీలు తెస్తిరి, టెక్ మహీంద్రా, జెన్పాక్ లాంటి ఐటీ కంపెనీలు కూడా వరంగల్కి తెస్తిరి, చెప్పుకోకపోతిరి. ఇన్ని పనులు చేసి చెప్పుకోలేదు, అవతలోడేమో మీరు ఏం చేయలేదు అన్నాడు. ఇప్పుడే మా తమ్ముడు సీను చెప్పిండు, ఆ నయీం నగర్ నాలా కానీ ఇంకోటి కానీ 300 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టి మొన్నవాడు మీ ఎమ్మెల్యే అనేటువంటి పూలాభిషేకం చేయించుకోవట్టే, 7 అన్న 9 అన్న తెలియదు, 9 నెలల 9 రూపాయలు దేనోడు ఆయన పూలాభిషేకాలు చేయించుకుంటాడు. జల్దీ ఉడగొట్టిండట, ఈ సిపాయి వచ్చినాకనే అయిపోయిందట, ఈయననే మొదలుపెట్టిండట, ఈయననే అయిపోయిందట, మొత్తం అయిపోయిందట. అట్లా వాడేమో చేయంది చెప్పుకోవటం, మనమేమో చేసింది చెప్పుకోలేదు. మనం చేసి పని చేసి నిబద్ధతతోని జనంలో తిరిగి కిందవాడి మీదవాడి చెప్పుకోలే అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, కార్యకర్తలు ఏం ఫీల్ అయినరు, 10 ఏళ్లలో నాకేం ఒరిగింది, ప్రజలకు అయింది కానీ నాకేమైనా వచ్చిందా అని కార్యకర్తలు ఫీల్ అయినరు. కొంత నిరాసక్తంగా నిర్లిప్తంగా మీరున్నారు. నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరా ప్రత్యేకంగా, అందరికి వచ్చిందా, నాకు వచ్చింది. అందరికి వచ్చిన పెన్షనే వచ్చింది, అందరికి వచ్చిన కళ్యాణ లక్ష్మి వచ్చింది, అందరికి వచ్చిన సీఎంఆర్ఎఫ్ఏ వచ్చింది, అందరికి వచ్చిన రైతు బంధే నాకు పడ్డది తప్ప నాకు ప్రత్యేకంగా ఏమైనా నచ్చిందా, ఆర్థికంగా నాకేమైనా లాభమైందా? మా ఇంటోళ్ళు తిడతాను, ఏమని ఇన్ని రోజులు తిరిగినవి ఏమొచ్చిందా నీకు అని ఇంట్లో తిట్టబట్టి, ఒక పదవి నచ్చిందా, రాకపాయ. ఇది కార్యకర్తల నిరాసక్తత. రెండోది, వినయన్న సోషల్ మీడియాలో కూడా వీక్. సోషల్ మీడియాలో అవతలోడేమో
లేని ఉన్నట్టు చూపెడతాడు. అన్ననేమో ఉన్నాయి కూడా చెప్పుకోలేకపోయింది. ఈ రెండు కారణాలు. మూడవది, సరే మీ దగ్గర కొంత అక్కడ ఉండే ఉద్యోగులు కానీ మిగతా వర్గాలు చదువుకున్న వర్గాలు కొంత ఎందుకో కానీ వాళ్ళు కూడా అసంతృప్తికి లోనైనారు. భారతదేశంలోనే అత్యధికంగా జీతాలు పెంచిందే కేసీఆర్ ఉద్యోగులకు. 73% ఉద్యోగస్తులకు 10 ఏళ్లలో 73% పెంచిండు జీతం. అయినా వాళ్ళు దూరమైనరు. నిరుద్యోగులు పిల్లలు 1,60,000 ఉద్యోగాలు నింపినాం, ఇంకొక 80,000 ప్రాసెస్లో ఉండే. వాళ్ళకి చెప్పినాం కూడా, లాస్ట్ తనలాడినాం చెప్పేందుకు. అరే తమ్మి, ఈ దేశంలో ఇంతకంటే ఎక్కువ ఎవరు ఇయ్యలేదు తమ్మి ప్రభుత్వ ఉద్యోగాలు. 10 ఏళ్లలో ఏదన్నా ఒక ప్రభుత్వం అంటే నేను రాజీనామా చేస్తా, మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది అని కూడా చెప్పిన. కానీ ఎందుకో అవతలోళ్ళ ప్రచారం మాయలో పడిపోయి ఇటు నిరుద్యోగులు దూరమైనరు. అత్యధికంగా జీతాలు ఇచ్చిన మాకు కేవలం మొదటి తారీఖు నాడు మాకు జీతం ఇవ్వలేదని ఉద్యోగులు దూరమైనరు. ఇట్లా రకరకాల కారణాల వల్ల కొన్ని వర్గాలు ఏదైతే మనతో బలంగా ఉండేనో వాళ్ళు దూరమైనరు. అంతే తప్ప మనం చేసిన తప్పులు కానీ, మనం చేసిన ఘాతకాలు కానీ, మనం చేసిన దుర్మార్గాలు కానీ, అరాచకాలు కానీ ఏమీ కూడా లేవు. ఇక వీటి మీదకెళ్ళి మన మీద జరిగిన దుష్ప్రచారం, ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని రకాల దాడులు మన మీద జరిగినాయో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎన్ని రకాల బద్నాములు పెట్టినరో ఒక్కసారి గుర్తు చేసుకోండి. వాటిని ప్రజలు నమ్మేటట్టు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్ముతారన్నట్టు ఒకటే అబద్ధాన్ని తిప్పి తిప్పి ఆ యూట్యూబ్ గొట్టాలలో చెప్పి నెత్తులు ఖరాబ్ చేసి మొత్తానికి మనోళ్ళకు మన మీద అనుమానం వచ్చేటట్టు మొత్తానికి చేసి పెట్టిండ్రు. అందుకే మొన్న మనం స్వల్ప తేడాతోని ఓటమి పాలైనాం. సరే, ఇది కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి. చీకటిని చూస్తేనే కదా వెలుగు విలువ తెలిసేది, గాడిదని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది, చిట్టినాయుడిని చూస్తేనే కదా కేసీఆర్ విలువ తెలిసేది. అందుకే మంచి జరుగుతున్నది, ఒక రకంగా మనకు చాలా మంచి జరుగుతున్నది. ప్రజలకు కూడా అన్ని విషయాలు తేట పడుతున్నాయి. ఎవరు ఏంది ఏం చెప్పిండు చిట్టినాయుడు, ఏమన్నాడు, మా ఆడబిడ్డలకు చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, నేను దాన్ని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు దగ్గర 4-5 లక్షల లగ్గాలు అయినాయి. ఇచ్చినట్టు లేడు. తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా ఇయ్యడు పక్కా. ఇట్లనే మా ఆడబిడ్డలతో మదాకులు ఆడితే, పరాశకాలు చేస్తే చిట్టినాయుడు ఆ లగ్గాల సంగతి ఎందుకు, నీ లగ్గాలు మా ఆడబిడ్డలే చేస్తారు, ఇది మాత్రం పక్కా అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆడబిడ్డలతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడాడు. వాళ్ళకు అబద్ధాలు చెప్పి మోసం చేసినావు. తులం బంగారం ఇస్తా అన్నావు, నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ముసలోళ్ళకు 4,000, అత్తకు 4,000, కోడలకు 2,500. మరి అత్తకు 4,000 దిక్కులేదు, కోడలకు 2,500 దిక్కులేదు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చదువుకునే ఆడపిల్ల స్కూటీ అన్నాడు. స్కూటీ లేదు, బంగారం లేదు, 2,500 లేదు, 4,000 లేదు, రైతు రుణమాఫీ లేదు, ఉత్త గ్యాస్, అది ఫ్రీ గ్యాస్ లేదు, మన లేదు, అంతా ఉత్త గ్యాసే. 90 లక్షల రేషన్ కార్డులు ఉంటేనట, 90 లక్షల రేషన్ కార్డులు ఉంటేనట 25-30 లక్షలకి ఇచ్చి చేతులు దులుపుకొని ఫ్రీ గ్యాస్ లేదు, మన్ను లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు ఈ 9.5-10 నెలల్లో పనికొచ్చే ఒక్క పని చేసిండ్రా? దయచేసి మీరు ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, ఇది ఎక్కువ కాలం నడవది డ్రామా. ఏం చేసిండు వాళ్ళు కూడా పాపం. ఏమైందంటే రేవంత్ రెడ్డికి కూడా నిజానికి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా అనుకోలే, వాస్తవం చెప్పానంటే. నిజంగా చెప్తున్నాను, ఏం ఉత్తుగా చెప్తున్నాను. ఆయన వాళ్ళ దోస్తులకు చెప్పుకుంది, నాకు చెప్పిరు వాళ్ళు. మళ్ళీ ఆయన ఏమనుకున్నంటే, ఇప్పుడు కానీ నేను 2028లో అయితే మెల్లగా